ఓ పక్క యుఎస్ మార్కెట్స్ ఏమో రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇండియన్ మార్కెట్స్ ఏమో ఈ జూన్ ఎండింగ్ నుంచి ఇప్పటికి 700 పాయింట్ల దగ్గరగా నిఫ్టీ లెవెల్లో ఫాల్ ఉంది. అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇండియా మీద కామెంట్ చేయడం ఈజీ అయింది. మొన్నటి వరకు ట్రంప్ స్టేట్మెంట్స్ అనుకుంటే ఇప్పుడు నాటో చీఫ్ ఉన్నారా తను చేస్తున్నారు. ఇండియాకి చైనాకి ఒక చిన్న వార్నింగ్ లా ఢిల్లీలో ఉంటున్న వాళ్ళు, బీజింగ్ లో ఉంటున్న వాళ్ళు భయపడాలి, ఎందుకంటే మేము 100% శాంక్షన్స్ విధించబోతున్నాం మీ మీద, మేము చెప్పింది వినకపోతే అనేలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇది రైట్ టైం ఇండియా చైనా కలిసి రష్యాతో కలిసి పని చేయడానికి. దానికి ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అండ్ ఈవెన్ చైనా నుంచి కూడా రష్యాతో ఇండియాతో కలిసి మేము పనిచేసి 3 నేషన్స్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తామనేలా నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక 17th జూలైన చైనా నుంచి కూడా అప్డేట్స్ వచ్చాయి. కానీ చైనా వాళ్ళ స్టాండ్ ఏంటో అర్థం కాదు. ఓ పక్క నుంచేమో మేము ఇండియాతో కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు వెళ్తాం అని స్టేట్మెంట్స్ చేస్తారు. ఇంకొక పక్క ఏమో ఇండియా ఎక్కడెక్కడైతే గ్రో అవుతుందో ఈవీలో స్ట్రాంగ్ గా పెరుగుతుందని రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా రిస్ట్రిక్షన్స్ విధించారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ పరంగా స్ట్రాంగ్ గా ఎక్స్పోర్ట్ నేషన్ గా ఎదుగుతుందని ఇన్ఫార్మల్ గా ట్రేడ్ సప్లై చైన్ నెట్వర్క్ ని ఎక్కడ టైట్ చేస్తే ఇండియా ఇంపాక్ట్ అవుతుందా అని ఆ పనులు చేస్తున్నట్టు ఇవాళ ఎకనామిక్స్ టైమ్స్ లో ఆఫ్టర్నూన్ కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఒక చేత్తో కలిసి పనిచేద్దాం అంటారు, ఇంకొక చేత్తో ఏ పక్కలు ఎదుగుతున్నారో ఆ పక్కన చైన్ పెట్టి ఆపే ప్రయత్నం, వెనక్కి నెట్టే ప్రయత్నం కూడా చైనా నుంచి కనిపిస్తుంది. ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటూ గోల్డ్ అలాగే సిల్వర్ పెరుగుతుండడం, గోల్డ్ అండ్ సిల్వర్ కంటే కూడా ఇంకొక మెటల్ ఎక్కువ పెరుగుతుంది, వాటిని కూడా మాట్లాడుకుంటూ అండ్ ఫర్దర్ గా మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్కువ ఇంకా పడే అవకాశం ఉందా, ఏ లెవెల్స్ ని ఇంపార్టెంట్ గా మనం చూడాలి, ఈ లాజిక్స్ అన్నిటిని కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 501 పాయింట్స్ డౌన్ అయ్యి 81,758 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 143 పాయింట్స్ డౌన్ అయ్యి 24,968 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 546 పాయింట్స్ డౌన్ అయ్యి 56,283 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ పడిన 143 పాయింట్స్ లో కేవలం 2 బ్యాంక్స్, ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకొకటి యాక్సిస్ బ్యాంక్, ఈ 2 కలిపే సుమారుగా 90 పాయింట్స్ కి పైగానే ఎంటైర్ నిఫ్టీ ఫాల్ లో కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళ స్లిప్పేజెస్ కానీ ఎన్పిఎస్ లో ఉంటున్న ఇష్యూస్ ఏంటి అనేది కూడా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా ఫర్దర్ డేటా ఉంది, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఇవాళ మార్కెట్ టాపిక్స్ లో. బట్ ఇవాళ మీరు గమనిస్తే ఇన్ రీసెంట్ టైమ్స్ లో ఓన్లీ లార్జ్ క్యాప్స్ మాత్రమే కాదు, స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా పడ్డాయి. పోర్ట్ఫోలియో లెవెల్లో ఇవాళ ఇంపాక్ట్ క్లియర్ గా ఉంటుంది. గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో వీక్నెస్ ఉందంటే కాదు, యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ రికార్డ్ హైస్ అయితే హిట్ చేశాయి. అసలు ప్రాబ్లం స్టార్ట్ అయిందే వాళ్ళ దగ్గర కదా, ట్రేడ్ టారిఫ్స్ వేస్తాం వేరే కంట్రీస్ మీద ఇలా అలా అని. బట్ వాళ్ళ కంట్రీ రిలేటెడ్ గా మాత్రం మార్కెట్స్ ఆల్ టైమ్ హైలోకి వెళ్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న నెంబర్స్ బాగున్నాయి. టెక్ స్పేస్ నుంచి కానీ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసిన మెజారిటీ ఆఫ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో నెంబర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో బాగుంటుండడం. అండ్ నిన్న వీళ్ళకి సంబంధించి రీటైల్ సేల్స్ డేటా స్ట్రాంగ్ గా ఉంటూ వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా తక్కువగా ఉంటుండడం, ఈ ఫ్యాక్టర్స్ తో నిన్న యుఎస్ మార్కెట్స్ మళ్ళీ ఇంకొక రికార్డ్ స్థాయిని అయితే హిట్ చేశాయి. అండ్ ఇండియా పరంగా నాటో నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్, రష్యన్ ఆయిల్ కొనద్దు అనేలా నాటో చీఫ్ మార్క్ రూట్ దగ్గర నుంచి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరెవరైతే ఢిల్లీలో ఉన్నారు, బీజింగ్ లో ఉన్నారు, ఈవెన్ మాస్కోలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే భయపడాలి. ఎందుకంటే మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నారు, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీ మీద 100% దగ్గరగా ట్యాక్స్ నాటో సైడ్ నుంచి ఉంటుంది. కాబట్టి డెసిషన్ తీసుకోండి, లేదంటే 100% శాంక్షన్స్ మీ మీద ఉంటాయని స్ట్రాంగ్ గా తను స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ నాటో కానీ యుఎస్ కి కానీ రష్యా దగ్గర ఆయిల్ ఎందుకు కొనద్దు అని చెప్తుంటారంటే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తూ ఉండడం వాళ్ళకి నచ్చక. ఇక్కడ మీరు గమనిస్తే రష్యా దగ్గర నుంచి ఎవరు ఎక్కువగా క్రూడ్ ఆయిల్ కొంటున్నారని చైనా, ఇండియా, టర్కీ మొదటి 3 దేశాలుగా ఉంటాయి. ఆ 3 దేశాలు కలిపే 74% ఆఫ్ రష్యాకు సంబంధించిన టోటల్ రెవెన్యూస్, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రావాల్సిన రెవెన్యూస్ ని అందిస్తూ ఉంటాయి. కానీ మనకు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ అయిన రణ్ధీర్ జైస్వాల్ గారు మాత్రం డబుల్ స్టాండర్డ్స్ వద్దు, మా ఎనర్జీ నీడ్స్ కి ఎక్కడైతే మాకు సౌకర్యంగా తక్కువ ధరకు ఉంటుందో అక్కడ మేము కొనుక్కోవడం తప్పెలా అవుతుంది, ఓపెన్ మార్కెట్ లో నుంచే మేము కొనుక్కుంటున్నాం, డబుల్ స్టాండర్డ్స్ ని ప్లే చేయొద్దు. అండ్ ఆల్సో ఆర్ఐసి టాక్స్ కి పిలుపునివ్వడం జరిగింది. ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి ఫర్ చైనా. కొన్ని రీజన్స్ తో లాస్ట్ 3 years నుంచి ఆర్ఐసి కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ ఒక మీటింగ్స్ జరగలేదు. బట్ ఇప్పుడు నాటో దగ్గర నుంచి ఇలా కార్నర్ చేస్తూ ఉండడం కనిపిస్తూ ఉండేసరికి ట్రైలేటరల్ ట్రైస్ రిలేటెడ్ గా చైనా, రష్యా, ఇండియా రిలేటెడ్ గా ట్రైలేటరల్ రిలేషన్షిప్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం చైనా వాళ్ళు కూడా ప్రయత్నిస్తారని ఇవాళ బీజింగ్ నుంచి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. యుఎస్ క్లియర్లీ చైనాని కార్నర్ చేస్తుంది. ఆల్సో రష్యాని కూడా మేము చెప్పింది వినకపోతే ఇలా చేస్తాం అలా చేస్తామని రష్యాని కార్నర్ చేస్తుంది, చైనాని కార్నర్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ నిన్న యుఎస్ వాళ్ళు చైనా నుంచి వస్తున్న గ్రఫైట్ ఇంపోర్ట్స్ పై 93.5% ట్యాక్స్ వేస్తారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నాటో వాళ్ళు, ఇది కూడా ఇండైరెక్ట్ గా ట్రంప్ చెప్పిస్తున్న
కనిపిస్తున్నదే. ఇండియాని, చైనాని, బ్రెజిల్ ని మెన్షన్ చేస్తూ మీరు ఆయిల్ కొండం మానేయండి, ముందు పుతిన్ కి కాల్ చేసి జరుగుతున్న యుద్ధాన్ని ఆపండి అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, క్లియర్ గా వెస్ట్ రష్యాతో ఇండియా అండ్ చైనా రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలని చూస్తూ ఉండడం, అండ్ ఇదే సరైన సమయం రష్యా, ఇండియా, చైనా కలిసి పనిచేయడానికని ఇండియా నుంచి అలాగే చైనా నుంచి కూడా గ్రీన్ సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, నాటో చీఫ్ కూడా ఏదో ఒక స్టేట్మెంట్ చేయాలనేలా చైనా మీద, ఇండియా మీద స్టేట్మెంట్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది తప్పితే ఇప్పుడు వెస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఓవరాల్ గ్లోబల్ గా 10-20 ఇయర్స్ బ్యాక్ ఉన్నంత స్ట్రాంగ్ అయితే లేదు. అండ్ ఏషియాలో కూడా చైనా ఇతర దేశాలతో వ్యవహరిస్తున్న శైలి కరెక్ట్ గా లేదు. కానీ చైనా ఒకటి సరిగ్గా ఉండుంటే, లైక్ ఇండియా ఎదగాలని చూసిన ప్రతిసారి ఏదో రూపంలో హర్డిల్స్ క్రియేట్ చేయడం, ఈవీలో స్ట్రాంగ్ అయిపోతున్నాం కదా అని రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా, ఎలక్ట్రానిక్స్ లో స్ట్రాంగ్ అయిపోతున్నామని ఇవాళ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ పరంగా కూడా చైనా వర్క్ చేస్తుండడం, ఇలా కలిసి పనిచేద్దాం అనే ధోరణి కాకుండా ఎదుగుతున్న వాళ్ళని ఎలా ఆపాలని చూస్తున్న ధోరణిలో చైనా ఉండడం కాకపోతే ఒక స్ట్రాంగ్ రీజియన్ గా ఏషియన్ మార్కెట్స్ వెస్ట్ ని ఓవర్ పవర్ చేసేవి. ఈ ఆర్ఐసి టాక్స్ తో అయినా చైనా ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న రిలేషన్స్ ఫర్దర్ గా స్ట్రెంథన్ అవ్వాలని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఈ డాలర్ ఇండెక్స్ కారణంగా కూడా నిన్న కూడా మార్కెట్స్ లో ఆల్మోస్ట్ 3,700 crore దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. అండ్ ఈవెన్ ఇవాళ కూడా 18th జూలై కూడా ఎఫ్ఐఎస్ 2,895 crore దగ్గరగా సెల్ చేశారు. ఆల్మోస్ట్ కంటిన్యూస్ సెల్లింగ్ వాళ్ళ సైడ్ నుంచి మనకి కనిపిస్తూ ఉంది. అండ్ 83% దగ్గరగా నెట్ షార్ట్స్ కూడా సిస్టమ్ లో ప్రెసెంట్ మెయింటైన్ అవుతూ ఉన్నాయి ఎఫ్ఐఎస్ ఇండెక్స్ లెవెల్లో. అండ్ కొన్ని ఐటీ స్టాక్స్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. బట్ మెయిన్ నెంబర్స్ అయిన రిలయన్స్ ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే లో మనకి రిలీజ్ అవుతాయి. ఒకవేళ నేను మార్కెట్ వీడియో అప్లోడ్ చేసే టైం కి అవి వస్తూ ఉన్నా, నేను అవి యాడ్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ రేపు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి, ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి నెంబర్స్ అయితే ఉంటాయి. తర్వాత కమింగ్ డేస్ లో ఇన్ఫోసిస్ నెంబర్స్ 23rd జూలై రాబోతున్న నెంబర్స్ ఇంపార్టెంట్. అండ్ అబ్జర్వ్ చేస్తే ఓవర్ నైట్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లోనూ మనకు అప్ సైడ్ మూవ్ కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో పీక్ ని ఫార్మ్ చేసిన తర్వాత కొంత కరెక్ట్ అవుతూ ఉంటున్నాయి. ఈ బులియన్ మెటల్స్ అయిన గోల్డ్ అండ్ సిల్వర్ ఒక జోన్ లో కన్సాలిడేట్ అయితే అవుతూ ఉన్నాయి. యూజువల్ గా మనం ఈ రెండింటి గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ సైలెంట్ గా ప్లాటినం 14 ఇయర్స్ హైక్ వెళ్ళిపోతుంది. యూజువల్ గా ఎక్కువగా మన ఇండియాలో ఉంటున్న ప్రజలు గోల్డ్, సిల్వర్ ని ఫోకస్ చేస్తూ ఉంటాం, కానీ ట్రాక్షన్ లోకి ప్లాటినం రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది. అండ్ ఇరాక్ కు సంబంధించిన ఆయిల్ ఫీల్డ్స్ మీద డ్రోన్ అటాక్స్ జరిగినట్లయితే డేటా గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతుంది. దీని కారణంగా మీరు గమనిస్తే లాస్ట్ ఫ్యూ అవర్స్ నుంచి కూడా క్రూడ్ ఆయిల్ కొంత పెరుగుతుంది. $70 per barrel దగ్గరికి క్రూడ్ ఆయిల్ అయితే రీచ్ అయింది. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న డాలర్ ఇండెక్స్ 98.3 దగ్గర ఉంటూ బాండ్ డీల్స్ 4.4 దగ్గరగా ప్రెసెంట్ ఉన్నాయి. అండ్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే ఇవాళ 24,950 బిలో మార్కెట్ క్లోజ్ అవ్వకపోతూ ఉండడం ఒక లాస్ట్ హోప్ నైతే మిగిల్చింది. రీసెంట్ టైమ్స్ లో 25,250 to 270 అప్ సైడ్, ఆ 20 పాయింట్ జోన్ రెసిస్టెన్స్, అండ్ డౌన్ సైడ్ 24,950 సపోర్ట్ అని అనుకున్నా. క్లోజింగ్ ఇవాళ లెవెల్ బిలో జరగలేదు. లాస్ట్ ఛాన్స్ ఆఫ్ హోప్, ఆ లెవెల్ బిలో జరగలేదు కాబట్టి లెట్స్ సీ మార్కెట్స్ ఇక్కడైనా స్టెబిలైజ్ అవుతాయని. యుఎస్ మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ కొంత స్టేబుల్ గానే ఉన్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్న సెల్లింగ్ ప్రెషర్ కాదు ఇది. డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ పెరిగింది. అండ్ మన దగ్గర ఉంటున్న నెంబర్స్ వీక్ గా ఉంటుండడం, అండ్ సిటీ వాళ్ళు నిన్న చేసిన డౌన్ గ్రేడ్, ఇవన్నీ షార్ట్ టర్మ్ లో మార్కెట్ ని కొంతవరకు ప్రెషర్ లో ఉంచుతూ ఉన్నాయి. బట్ ఎవరైనా మార్కెట్ లో సెల్ చేద్దాం, ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కువగా పడిపోతుందని ఒక థాట్ లో ఉంటుంటే, గతంలో పెరిగి 200 దగ్గర ఉన్నప్పుడు అదే చెప్పాను, 250 నుంచి 70 ఆ లెవెల్ మీద క్లోజ్ అవ్వకుండా పెరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దని. ఇక్కడ కూడా అంతే, 24,968 దగ్గర ఉంది. 24,950 బిలో మార్కెట్ క్లోజ్ అవ్వకుండా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రాబబులీ మార్కెట్ ఇది సపోర్ట్ గా తీసుకొని పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా షార్ట్ టర్మ్ గురించి చూస్తున్న వాళ్ళు కూడా ఆ లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయడం మంచిది. అండ్ ఇవాళ వచ్చే రిలయన్స్ నెంబర్స్ ఆ లెవెల్ బిలో క్లోజ్ చేయాలా, అబోవ్ క్లోజ్ చేయాలనేది కూడా డిసైడ్ చేస్తాయి. ప్రాబబులీ మండే మనకి మార్కెట్ రికవర్ అవ్వాలా, ఇంకా ఫర్దర్ గా ఫాల్ అవ్వాలా అన్నది నాట్ ఓన్లీ జస్ట్ రిలయన్స్ నెంబర్స్, సాటర్డే రాబోతున్న మెయిన్ బిగ్ బ్యాంక్స్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ తో కలిపి ఒక్కసారిగా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపించుంటే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఐటీ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఇది జాగ్రత్తగా గమనించాలి. మిమ్మల్ని ఒకవేళ ఏ రీజన్ లేకుండా జాబ్ లోంచి తీసేస్తూ, ఆ తీసేస్తున్న లెటర్ లో కూడా రిలీవింగ్ లెటర్ లో కానీ, టర్మినేషన్ లెటర్ ఆర్ ఎగ్జిట్ లెటర్ ఏదైనా సరే మిమ్మల్ని బయటికి పంపించేస్తున్న ఆ లెటర్ లో మీ కండక్ట్ ని కానీ, ఒకవేళ అక్కడ ఉంటున్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ఎవరైనా హైయర్ గా ఉంటున్న పీపుల్ మీ మీద కోపంతో మీ రిలేటెడ్ గా కండక్ట్ ని రాంగ్ గా ఆ లెటర్ లో పెడుతూ ఉంటే మాత్రం మీరు ఎక్కడ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. 2018 నుంచి 2020 ఇన్ బిట్వీన్ విప్రోలో పనిచేసిన వ్యక్తికి తన ఎగ్జిట్ లెటర్ లో మెలీషియస్ కండక్ట్ అనేలా తన మీద నెగిటివ్ గా రివ్యూ రాసి ఎగ్జిట్ లెటర్ ని ఇస్తూ ఉండడం, తను ఇప్పుడు ఎక్కడికి జాబ్
జాబ్ కి వెళ్ళినా విప్రోలో పనిచేసావు, నీ రిలేటెడ్ గా కండక్టే బాలేదు, నీకెందుకు ఇవ్వాలి జాబ్ అని తన కెరియర్ మొత్తం పోగొట్టినట్టు కదా. కాబట్టి దాన్ని ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి నాకు 2 కోట్ల నష్టపరిహారం ఇప్పించండి విప్రో దగ్గర నుంచి, అలాగే నాకు ఇచ్చిన ఎగ్జిట్ లెటర్ కూడా మార్చాలి, రిలీవింగ్ లెటర్ కూడా మార్చాలని తను కేసు ని ఫైల్ చేయడం. అండ్ దానికి విప్రో వాళ్ళు కూడా సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోవడం. ఎందుకు తనకు అలాగా మేము రివ్యూ రాసామని, ఇంత నెగిటివ్ గా తన కెరియర్ ని డామేజ్ చేసేలా ఎందుకు రాశారని వాళ్ళు కూడా సాక్ష్యాలు చూపించలేకపోతుండడం. కోర్టు మరి ఎందుకు 2 కోట్ల నుంచి 2 లక్షలకే డామేజ్ ని తగ్గించి విప్రో రిలేటెడ్ గా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు ఎంప్లాయ్ కి పాజిటివ్ గా తీర్పునివ్వడం జరిగింది. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం ఈజీగా జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. బట్ ప్రతి ఎంప్లాయ్ కి రైట్స్ ఉంటాయి. టూ మచ్ గా ఏదైనా ప్రెషర్ చేస్తూ అండ్ లేనిది ఉన్నట్టు వాళ్ళ కెరియర్ ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే ఏ ఎంప్లాయ్ అయినా సరే సహించాల్సిన అవసరం లేదు. లీగల్ గా వెళ్లి ఫైట్ చేయొచ్చు. టైం పడుతుందేమో కానీ మన తప్పు లేకుండా మన మీద ఎంత పెద్ద కార్పొరేట్ కంపెనీ అయినా సరే రాంగ్ చేస్తే మనం ధైర్యంగా ఎదురు నిలబడొచ్చు అని ఇలాంటి కోర్టు కేసులు ప్రూవ్ చేస్తుంటాయి. బట్ 2 లక్షల డామేజ్ మాత్రమే ఆఫర్ చేయడం చాలా తక్కువ. ఎంప్లాయ్ పడిన క్షోభకి ఇంకా హయ్యర్ గా రివార్డ్ అయితే ఇచ్చుండాలి. అండ్ ఇలాంటి కల్చర్ ని ఐటీ డిపార్ట్మెంట్స్ లో మీరుంటున్న కంపెనీస్ లో ఎక్కడైనా గమనించారా? ఎంప్లాయీస్ ని ఎగ్జిట్ చేస్తూ కూడా బయటికి పంపిస్తూ కూడా వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ రాకుండా వాళ్ళని కార్నర్ చేసే విధానం నాకు తెలిసి ఉండదు అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇండియా యూకే మధ్యలో నెక్స్ట్ వీక్ లో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని కారణంగా ఆల్కహాల్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్, మరీ ముఖ్యంగా టెక్స్టైల్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్ కి మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇది నాకు తెలిసి చాలా టైమ్స్ రిపీటెడ్ గా మాట్లాడుకున్నదే. అండ్ ఈ పర్టికులర్ స్టాక్స్ లో కూడా ఆల్రెడీ ట్రేడ్ డీల్ జరిగితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఆ రకమైన ఇంపాక్ట్ ఆల్రెడీ స్టాక్స్ లో ఒకసారి కనిపించి మళ్ళీ కూల్ ఆఫ్ కూడా అయింది. సో స్టాక్స్ పరంగా న్యూ ఎగ్జైటింగ్ అప్డేట్ కాకపోతున్నా ఈ ట్రేడ్ డీల్ జరగడం ఫర్దర్ గా ఇండియా రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి, ఫర్దర్ గా మన జీడిపిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ సిఎన్బిసి ఛానల్స్ లో కానీ అండ్ సెబీ చైర్మన్ కానీ చెప్పిన వర్డ్స్ ఏంటి, వీక్లీ ఇండెక్స్ ఎక్స్పైరీ ఎఫ్ఎన్ఓ పరంగా వీక్లీ ఆప్షన్స్ ని, ఎక్స్పైరీ ఆప్షన్స్ ని మేము తొలగించాలనుకోవట్లేదు అని కదా. కానీ అనంత నారాయణ గారు ఉన్నారు కదా సెబీ మెంబర్, తను ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ పరంగా టెన్యూర్ ని పెంచాలనే ఆలోచనలో ఉన్నారని. హ్యూజ్ వాల్యూమ్ ఉంటుంది వీక్లీ ఎక్స్పైరీస్ లో, అంత వాల్యూమ్ మంచిది కాదు. టెన్యూర్ ని పెంచాలి, మినిమం ఒక 14 డేసా 15 డేసా లేకపోతే మంత్లీ కాంట్రాక్ట్సా లేకపోతే 3 months కి ఒకసారి ఎక్స్పైర్ అయ్యేలా కాంట్రాక్ట్స్ ని పెడితే అప్పుడు కానీ ఎఫ్ఎన్ఓ లో రీటైలర్స్ యాక్టివిటీ తగ్గదు అనేలా సెబీ మెంబర్ హింట్ ఇస్తున్నారని. తను ఏం మాట్లాడారనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. టెన్యూర్ అండ్ మెచ్యూరిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నట్లయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇఫ్ ఇలా జరిగితే మాత్రం దెన్ ఆబ్వియస్లీ బిఎస్సి స్టాక్ రిలేటెడ్ గా బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. రాబోతున్న ఎన్ఎస్సి స్టాక్ పరంగా కూడా, లిస్టెడ్ బ్రోకింగ్ కంపెనీస్ పరంగా కూడా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ సీ రీసెంట్ టైమ్స్ లో సెబీ చైర్మన్ గారు చెప్పిందే ముందుకు వెళ్తుందా, ఆర్ సెబీ మెంబర్ ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేస్తున్నట్టు ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ ఒక టెన్యూర్ ని పెంచే ప్రయత్నం, వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ని కంప్లీట్ గా తీసేసే ప్రయత్నం జరుగుతుందా అని కమింగ్ డేస్ లో మనకు అర్థమవుతుంది. అండ్ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి స్కామ్ చేద్దామని ప్రయత్నిస్తుంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే హైదరాబాద్ కు సంబంధించిన ఒక ట్యాక్స్ పేయర్ 68,70,000కి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ ని తప్పించుకోవాలని ఫేక్ ప్రాపర్టీ ఇంప్రూవ్మెంట్ బిల్స్ ని పెట్టారు. 2002 నుంచి 2008 వరకు ఉంటున్నవి ఫేక్ బిల్స్ పెట్టారనమాట. ఎలా పట్టుకున్నారో తెలుసా? ఏఐ ని వాడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడి. ఎలా అంటే తను పెట్టిన బిల్స్ ఎప్పుడువి 2002 నుంచి 2008 కదా. కానీ ఆ ఇచ్చిన డాక్యుమెంట్స్ లో వాడిన ఫాంట్ కలిబ్రీ ఫాంట్ అది పబ్లిక్ గా అవైలబుల్ కి వచ్చిందే 2007 లో. మరి 2002 నుంచి 2008 వరకు ఆ ఫాంట్ తో ఎలా డాక్యుమెంట్స్ వస్తాయి? సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఫోర్జరీనే, రియల్ డాక్యుమెంట్స్ కాదని ఏఐ సహాయంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పెట్టిన డాక్యుమెంట్స్ ని రాంగ్ గా పరిగణించి మళ్ళీ రివైజ్ చేసి ఈసారి కరెక్ట్ గా ట్యాక్స్ పే చేయమని హైదరాబాద్ ట్యాక్స్ పేయర్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం పట్టించుకుంటుందిలే అనుకోకండి. వాళ్ళు ఇండివిజువల్ గా పట్టించుకోకపోవచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చేసరికి అది ఇంకొక హ్యూమన్ లా ప్రతిదాన్ని స్కాన్ చేసి ఇది ఇక్కడ స్కామ్ ఉండొచ్చు, ఇది రాంగ్ డాక్యుమెంట్, ఇది ఒరిజినల్ కాదనేలా హైలైట్ చేస్తూ ఉండడం. ఎవరైనా తప్పు చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఏఐని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడుతుంది కాబట్టి సరైన పద్ధతిలోనే ట్యాక్స్ ఫైల్ చేసి ఇష్యూస్ ని ఫేస్ చేసుకోకుండా జాగ్రత్త పడాలి. అండ్ ఇంట్రడక్షన్ లో చెప్పాను కదా, చైనా వాళ్ళు మనం ఎక్కడైతే గ్రో అవ్వాలనుకుంటున్నామో ఆ స్పేస్ ని రిస్ట్రిక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని. ఇండియాకి సంబంధించిన స్మార్ట్ ఫోన్
అండ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ని ఎక్కడ ఇండియా వాళ్ళు బాగా గ్రో అయిపోతారని మన పరంగా సప్లై చైన్ నెట్వర్క్ లోను అదే కదా మెయిన్ ఇండియాకి సంబంధించిన సప్లై చైన్స్ ని ఇంపాక్ట్ చేస్తూ రిస్ట్రిక్ట్ చేస్తూ టెక్నికల్ డిలేస్ క్రియేట్ చేయడం కారణంగా మ్యానుఫ్యాక్చరర్స్ కి కాస్ట్ ని ఇన్ఫ్లేట్ చేసే ప్రయత్నం చైనా వాళ్ళు చేస్తూ ఉన్నారని దీనిపైన కేంద్రం వెంటనే యాక్షన్ తీసుకోవాలనేలా ఇండస్ట్రీ కేంద్రాన్ని సంప్రదించినట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఐఫోన్ ఒక అవుట్పుట్ గ్లోబల్ అవుట్పుట్ లో ఇండియా 20% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకప్పుడు అసలు చాలా నెగ్లిజిబుల్ మనం. అలాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఎలక్ట్రానిక్స్ పరంగా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా మనం స్ట్రాంగ్ గా ఎదుగుతున్న టైంలో చైనా వాళ్ళు ఏం చేయగలరో అది చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. అవి ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీటన్నిటి మీద ఇంపాక్ట్ చైనా వాళ్ళు క్రియేట్ చేయలేకపోవచ్చు. బట్ ఈ స్పేస్ ని ఇండియా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్న ఈ స్పేస్ ని ఇంపాక్ట్ చేయాలని అయితే ప్రయత్నిస్తున్నారు. అండ్ ఒక పాయింట్ కి చూస్తే యుఎస్ చైనాకి పెద్ద తేడా ఏం కనిపించదు. యుఎస్ ఓపెన్ గా బయటకి చెప్పి నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తారు. చైనా ఏమో నేను ఏమీ చేయట్లేదే నాకేం తెలియదే అని బ్యాక్ డోర్ నుంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ముందుకేమో మేము కలిసి పనిచేస్తాం, మేము ముందుంటాం, వెనకుంటాం, పక్కనుంటాం అని చెప్తారు. కానీ ఏ దేశమైనా పర్టికులర్ గా ఇండియా ఎదగాలని చూస్తున్న ప్రతిసారి చైనా ఏదో రకంగా అడ్డంకులు క్రియేట్ చేసే ప్రయత్నం. అండ్ మనకి ఎప్పుడైనా వేరే దేశం నుంచి ప్రాబ్లం ఉందంటే స్లోగా ఆ దేశంతో చేతులు కలిపి నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పే ప్రయత్నం. దీని కారణంగా చైనాకి ఆ రాక్షస ఆనందం ఏంటో తెలియట్లేదు. ఓన్ గా ఎదిగే క్యాపబిలిటీస్ ఉంటున్నా పక్క దేశం ఎదుగుతుందంటే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడంలో చైనా ముందుంటుంది అనేది రీసెంట్ టైమ్స్ లోనే మనకు అర్థమవుతుంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా ఇష్యూ, ఇప్పుడేమో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనూ రెస్ట్రిక్షన్స్ క్రియేట్ చేస్తున్నట్లయితే ఇండస్ట్రీ కేంద్రానికి అప్డేట్ చేస్తున్నట్లు డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక క్రూషియల్ మీటింగ్ కండక్ట్ అవ్వబోతుందని, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ క్రైసిస్ రిలేటెడ్ గా ఇండస్ట్రీ పెద్దలతో డిస్కషన్ జరగబోతుందని, హై లెవెల్ మీటింగ్ ఉండబోతుందనేలా అప్డేట్స్ కనిపిస్తుండడం ఇవాళ మళ్ళీ జిఎండిసి స్టాక్ పరంగా బజ్ అయితే వినిపించింది. ఫ్రెండ్స్, నేను దీని రిలేటెడ్ గా గతంలో కూడా చెప్పాను, ఒకవేళ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ క్రైసిస్ వచ్చిందనుకోండి ఇమీడియట్ గా జిఎండిసి వాళ్ళు ఏం దాన్ని సప్లై చేయలేరు, చాలా టైం పడుతుంది. నియర్లీ FY27 ఎండింగ్ ఆర్ FY28 కూడా పట్టొచ్చు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా. బట్ అప్పట్లోపు ఉంటున్న ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. అండ్ రెండవది, ప్రెసెంట్ షార్ట్ టర్మ్ లో ఉంటున్న పెయిన్ కి సొల్యూషన్ అప్పటి వరకు గవర్నమెంట్ ఆలోచించి వేరే దేశాలతో స్ట్రాటజిక్ డీల్స్ కానీ ఆర్ ఆల్టర్నేటివ్ గా చైనాతో డిస్కషన్స్ చేసైనా సరే దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ జిఎండిసి రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని కూడా, పర్టికులర్ కంపెనీ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. స్టాక్ కేవలం ఈ రీజన్ తోనే రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉంది. గుర్తుంచుకోండి, ఇలాంటి బస్ తో పెరిగేటివి ఏంటంటే కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ లో ఇమీడియట్ గా ఏం తీసుకురావు. అండ్ అలా రాదు ఆర్ ఇంకొంత ఈవెంట్ అనేది డైల్యూట్ అవుతుంది అనుకుంటున్నప్పుడు స్టాక్ లో కూడా మీకు అలాంటి వొలటిలిటీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు ఇలాంటి బస్ తో వెళ్ళిపోతున్న స్టాక్స్ వెనక వెళ్తున్నప్పుడు ఆలోచించి ముందుకు వెళ్ళండి. బిఎంఎల్ వాళ్ళకి 185 crore 65 lakhs విలువ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించిందని, బుల్డోజర్స్ రిలేటెడ్ గా సప్లై కోసం ఈ ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ అయితే చేశారు. ఈఎంఎస్ ఉంది కదా, వాళ్ళకి 98 crore 80 lakhs విలువ చేసే లెటర్ ఆఫ్ అవార్డ్ యూపీ జల్ నిగమ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 21 మంత్స్ లో ఇది కంప్లీట్ చేస్తారని మెన్షన్ చేస్తున్నారు. అండ్ టాటా పవర్ వీళ్ళకి 120 మెగావాట్ బిఈఎస్ఎస్ ప్యాక్ట్ ఎన్హెచ్పిసి కేరళ వాళ్ళతో కుదిరిందని, వీళ్ళకి సంబంధించి ఫస్ట్ స్టాండ్ లోన్ బిఈఎస్ఎస్ ఆర్డర్, ఇది నెక్స్ట్ 15 మంత్స్ లో కమిషనింగ్ చేస్తారని అప్డేట్స్ చేస్తున్నారు. రిలయన్స్ రీటైల్ వాళ్ళు ఈసారి డిస్రప్షన్ ని కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో ప్లే చేసేలా కనిపిస్తున్నారు. కెల్వినేటర్ ఉందా బ్రాండ్, దాన్ని అక్వైర్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ కి సంబంధించి మీకు రిఫ్రిజిరేటర్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్, ఎయిర్ కూలర్స్, వాషింగ్ మెషిన్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎంటైర్ బ్రాండ్ ని అక్వైర్ చేయడం కారణంగా ప్రీమియం హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతూ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని రిలయన్స్ రీటైల్ కి సంబంధించిన లార్జ్ రీటైల్ నెట్వర్క్ తో మార్కెటింగ్ చేసి ఈ స్పేస్ లో స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎవాల్వ్ అవ్వడానికి కూడా రిలయన్స్ రీటైల్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. సో క్యాంపా కోలాతో వరుణ్ బేవరేజెస్ కి ఇంపాక్ట్ పడింది, మీన్స్ పెప్సీ కానీ, కోకో కోలా కానీ ఇండియన్ మార్కెట్ లో ఆ బేవరేజెస్ కి ఇంపాక్ట్ పడింది. ఇప్పుడు కన్స్యూమర్ డ్యూరబుల్ స్పేస్ లో కూడా స్ట్రాంగ్ ఎక్విజిషన్ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇందాక టాటా పవర్ వాళ్ళు ఎవరితో అయితే కుదుర్చుకున్నారో వాళ్ళతోనే, ఎన్హెచ్పిసి వాళ్ళతోనే ఏసీఎంఈ సోలార్ వాళ్ళు బ్యాటరీ స్టోరేజ్ ప్యాక్ ని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, 275 మెగావాట్ కి సంబంధించి
సంబంధించిన ప్యాక్ట్ వీళ్ళ మధ్యలో కుదిరిందని, ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాజెక్ట్ సెటప్ చేయబోతున్నారని, నెక్స్ట్ 18 మంత్స్ లో దీంట్లో కమిషనింగ్ కూడా చేస్తారని అప్డేట్ అయితే చేస్తున్నారు. జాగిల్ వాళ్ళు టైగర్ క్యాపిటల్ వాళ్ళతో పార్ట్నర్ అయి వాళ్ళ ఎంప్లాయీస్ కి వీళ్ళకి సంబంధించిన జోయర్ ప్లాట్ఫామ్ ద్వారా సర్వీసెస్ ని అందించనున్నారని, నెక్స్ట్ 2 ఇయర్స్ కి 24 మంత్స్ కి బిజినెస్ వీళ్ళ మధ్యలో కుదిరిందనేలా జాగిల్ వాళ్ళు చెప్తున్నారు. ఆఫ్కాన్స్ వాళ్ళకి 4535 crores విలువ చేసే రోడ్ ప్రాజెక్ట్ సౌత్ ఈస్ట్ యూరోప్ లో ఉంటున్న క్రొయాటియాలో లభించిందని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 42 మంత్స్ లో ఇది కంప్లీట్ అవుతుందని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు ఐనాక్స్ విండ్ లో షేర్స్ ని హోల్డ్ చేస్తుంటే గుర్తుంచుకోండి, ఐనాక్స్ విండ్ వాళ్ళు 1250 కోట్లకు సంబంధించిన రైట్స్ ఇష్యూని అప్రూవ్ చేశారు. కమింగ్ టైమ్స్ లో ఇది అనౌన్స్మెంట్ అవుతుంది. అప్పుడు మనకి రికార్డ్ డేట్ ఏంటి, ఇష్యూ ప్రైస్ ఏంటి, ఎంటైటిల్మెంట్ రేషియో ఏంటి, ఎంత డబ్బులు ఎప్పుడు కట్టాలి, ఇవన్నీ మనకు అప్డేట్ అవుతాయి. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదనుకోండి, బీయింగ్ యాజ్ ఎన్ ఐనాక్స్ విండ్ షేర్ హోల్డర్ మీరు నష్టపోతున్నట్టు. బికాస్ ఈక్విటీ డైల్యూట్ అవుతుంది, తక్కువ ధరకు అమ్ముతారు, మీరు పార్టిసిపేట్ చేయరు, ప్రమోటర్స్ కొనేసుకుంటారు. కాబట్టి ఆ పాయింట్ లో మీరు కానీ ఐనాక్స్ విండ్ షేర్ హోల్డర్ అవుతుంటే నేను అప్డేట్ చేస్తాను. ఈ అప్డేట్ ని కూడా ఎదర్ మీకు వచ్చే ఆర్ఈ షేర్స్ నైనా మార్కెట్ లో అమ్మండి, లేదన్నా పార్టిసిపేట్ చేస్తే తక్కువ ధరలో ఇస్తున్న షేర్స్ నైనా కొనుక్కోండి. కమింగ్ టైమ్స్ లో ఈ డేటాని కూడా షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న ఇన్ఫర్మేషన్ అయితే రైట్స్ ఇష్యూ అప్రూవ్ అయిందని. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్. నిన్న మార్కెట్ అనాలిసిస్ లోనే మనం నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, అందులో స్లిపేజెస్ పెరగడానికి, ప్రావిజనింగ్స్ పెరగడానికి, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వీక్ అవ్వడానికి, అవి కూడా పెరగడానికి ప్రధానమైన కారణం టెక్నికల్ పారామీటర్స్ ని అప్లై చేసి ఏవేవైతే రాంగ్ గా ఉన్నాయనుకుంటున్నారో అవన్నీ వన్ టైం వీళ్ళు హైలైట్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. అంటే మాకు ఏవేవైతే చిన్న చిన్నవిగా తప్పులు కనిపిస్తున్నాయో వాటిని కూడా మేము సెట్ చేస్తున్నాం. ఆ టెక్నికల్ పారామీటర్ అన్న దానికి మిస్టరీ ఏంటో అర్థం కావట్లేదు, కానీ వన్ సెట్ ఎ టైం ఏవేవైతే మాకు వీక్ అనిపించాయో వాటన్నిటిని మెన్షన్ చేస్తున్నామని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు చెప్తుండడం, ఉన్న ప్రతి నెగిటివ్ ని మనకి అప్డేట్ చేస్తున్నందుకు పాజిటివ్ గా చూడాలా, అంటే కొత్త కొత్త పారామీటర్స్ ని అప్లై చేసి ఉంటున్న వీక్ కూడా మెన్షన్ చేయాలని చూస్తున్నందుకు, లేదు అదొక సాకుగా పెట్టుకొని వాళ్ళ నెంబర్స్ ని వీక్ గా పోస్ట్ చేశారా అన్నది మార్కెట్ అయితే ఇవాళ తేల్చుకోలేదు. ఫైనల్లీ సెల్లింగ్ ప్రెషర్ అయితే స్టాక్ లో ఇవాళ కనిపించింది. సో ఇవాళ యాక్సిస్ బ్యాంక్ లా పడ్డం, బ్యాంకింగ్ స్పేస్ లో పర్టికులర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా కూడా సెల్లింగ్ ప్రెషర్ ఉండడం, బ్యాంకింగ్ స్టాక్స్ పరంగా మనకు ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు క్లియర్ గా టెక్నికల్ రీజన్ అని చెప్తున్నారు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లా కొత్తగా ఈసారి ఏదో అప్లై చేయడం కారణంగా వాళ్ళకి ఇలా అరైజ్ అయ్యాయని, ఎన్పిఎస్ కానీ స్లిపేజెస్ కానీ వన్ టైమ్ గా కనిపించాయని చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్. నెక్స్ట్ కమింగ్ డేస్ లో రేపు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ ఉంటాయా, అవి ఏవైనా స్ట్రాంగ్ గా వచ్చాయనుకోండి, మంచిగా వచ్చాయనుకోండి, మొత్తం సెంటిమెంట్ కూడా మారే అవకాశం ఉంది. సో మిగిలిన మేజర్ బ్యాంక్స్ ఒక నెంబర్స్ చూసిన తర్వాతే బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఎటువంటి ఒపీనియన్ కైనా రావాలి. అండ్ విప్రో ఇవాళ పెరిగిందా, ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా నెంబర్స్ వీక్ గానే ఉన్నా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ బెటర్ గా ఉంది. లాస్ట్ టైం చెప్పిన గైడెన్స్ వేరు, -1.5 to -3% దగ్గరగా, 3.5% దగ్గరగా రెవెన్యూలో ఇంపాక్ట్ ఉంటుందన్నారు. ఈసారి అలా కాదు, -1 to +1 అన్నారు. సో గైడెన్స్ ని రివైవ్ చేశారు. స్ట్రాంగ్ డీల్ విన్స్ వాటితో చూసినప్పుడు విప్రో నెంబర్స్ అంతా బ్యాడ్ గా లేవు. అండ్ ఇవాళ విప్రో రిలేటెడ్ గా ఈవెన్ ఆఫ్టర్ ద వీక్ నెంబర్స్ ఫర్దర్ గా మంచి నెంబర్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ విప్రోలో ఇవాళ కొంత రికవరీ కనిపించింది. నెక్స్ట్ గరుడా కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లోను, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను సిగ్నిఫికెంట్ గ్రోత్ వీళ్ళ నెంబర్స్ లో అక్రాస్ ద టాప్ టు బాటమ్ అయితే కనిపించింది. రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిట్స్ కంప్లీట్లీ మార్కెట్ ని సర్ప్రైజ్ చేశాయి. స్టాక్ అందుకే 10% దగ్గరగా పెరిగింది. ఇండియా మార్ట్ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూస్ 12% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ 5% క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో పెరుగుతుంటే, అదర్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 74% పెరగడం కారణంగా ప్రాఫిట్స్ 35% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగాయి. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అదర్ ఇన్కమ్ 15% పడడం కారణంగా ప్రాఫిట్ కూడా 15% ఇయర్ ఆన్ ఇయర్ లో పడింది. ఆర్పు 9% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ లో. ఆల్మోస్ట్ 1493 పేయింగ్ సప్లయర్స్ దగ్గరగా ఈ క్వార్టర్ లో యాడ్ అయ్యారని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్ నెంబర్స్ ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్తి డ్రగ్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూ 6% పెరుగుతున్నాయి. కానీ టాక్స్ క్రెడిట్స్ ఈ క్వార్టర్ 1 లో యాడ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ ఏకంగా 62% పెరుగుతున్నాయి. సో ఇక్కడ రెవెన్యూస్ కి ప్రాఫిట్స్ కి సంబంధం ఉండదు. టాక్స్ రిలేటెడ్ గా ఈసారి వీళ్ళకి దొరికిన అడ్వాంటేజ్ ఈసారి ప్రాఫిట్స్ ఇంతలా పెంచడానికి ప్రధానమైన కారణం. ఓవరాల్ నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.